సులభంగా డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఓవైపు ఆన్లైన్ మోసాలు, మరోవైపు ఆఫ్లైన్లోనూ చీటింగ్. చివరగా బలయ్యేది మాత్రం మధ్యతరగతి ప్రజలే. పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా అమాయకులు మాత్రం మోసగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు. పోలీసులు చెప్పేది వినకుండా కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మోసపోయామని గ్రహించి తిరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సిటీలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇటు కొందరు తమకు తోచిన రూట్లలో జనాన్ని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బుల కోసం ఒక్కోసారి ఒక్కో రూట్ ఎంచుకొని అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. నేరగాళ్ల ట్రిక్స్ తెలియక చాలా మంది బాధితులు మోసపోతున్నారు. కాచిగూడలో ఇంట్లో శాంతి పూజలు చేస్తే మంచి జరుగుతుందని గీత అనే మహిళ కుటుంబాన్ని మోసం చేశాడో నేరగాడు. భర్తను కోల్పోయి తన కూతురు ఎంబీబీఎస్ చదువుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గీత తను పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ సాయంతో స్వామీజీని ఆశ్రయించింది. అమ్మాయి చదువు, పెళ్లి అన్ని సక్సెస్ అవ్వాలంటే శాంతి పూజలు చేయాలని నమ్మించాడు. లేదంటే ఆత్మహత్యే శరణ్యమని భయపెట్టాడు బురిడీ బాబా. దీంతో శాంతి పూజల కోసం మొదట 1,70,000 రూపాయలు ఇచ్చింది గీత. గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్ లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్ గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతా ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఇతను మాకు తెలిసిన అతను, ఇతను పూజలు చేస్తాడు మంచిగా, ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయం తోటి ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 రూపాయలు అడిగాడు ఆమెతోటి. గీత ఇచ్చిన డబ్బులతో ఆగకుండా ఇంకా కావాలనే మరో ప్లాన్ వేశాడు దొంగ బాబా. ఇంకా పూజలు చేయాలని మహిళ దగ్గర 26 తులాల బంగారాన్ని కూడా తీసుకున్నాడు. తర్వాత ఇంటి డాక్యుమెంట్లు తీసుకుని పూజల పేరుతో అతని దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంతలో మహిళ కుమార్తె వచ్చి డబ్బు, బంగారం, ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వాలని నిలదీయడంతో హైదరాబాద్ నుండి పారిపోయాడు నకిలీ స్వామి. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బురిడీ బాబా కదలికలపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 12న హైదరాబాద్ కు వచ్చిన సాంబశివుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రైవేటు ల్యాండ్ సర్వేయర్ గా పనిచేసిన నిందితుడు డబ్బులు సరిపోక బాబా అవతారం ఎత్తినట్లు విచారణలో తేల్చారు. నిందితుడి నుంచి 20.5 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. మిగతా బంగారాన్ని అమ్ముకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫోర్స్ఫుల్ గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పింది మీకు, ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన 132/25 తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని నుంచి దాదాపు 20 తులాల 54 గ్రాములను రికవరీ చేయడం జరిగింది. ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు నేరగాళ్లు. ఆన్లైన్ మోసాలతో పాటు ఆఫ్లైన్ నేరాలు చేస్తున్నారు కేటుగాళ్లు. అమాయక ప్రజల నమ్మకాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తరహా వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.